యాదాద్రి భద్రాద్రి జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్. ఆలయ పరిసరాలను పరిశీలించబోతున్నారు. అనంతరం భద్రాచలం బయలుదేరి వెళ్లబోతున్నారు సీఎం. ఇది విజ్ఞాప్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీ మహాలక్ష్మీ గోదావరి. యాదాద్రి భద్రాద్రి జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు సీఎం. ఆలయ పరిసరాలను పరిశీలించబోతున్నారాయన. అనంతరం భద్రాచలం బయలుదేరి వెళ్లబోతున్నారు. విశ్వశాంత్యర్థం లోక కళ్యాణార్థం సర్వ సంపత్ సమృద్ధ్యర్థం సంకల్పిత నవాన్హిక ఏకగుండాత్మక. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భద్రాద్రి జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి యాదాద్రికి చేరుకోవడం జరిగింది. యాదాద్రికి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కలెక్టర్ హనుమంత్ సింగ్ జడగే, అదేవిధంగా ప్రభుత్వం విపోయినటువంటి బీర్ల ఐలయ్య గణస్వాగతం పర్యటన జరిగింది. మంత్రులతో కలిసి యాదాద్రికి చేరుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపట్లో యాదాద్రి కొండపైకి చేరుకునే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో యాదాద్రి కొండపైకి చేరుకున్న తర్వాత ఇక్కడ ఆ యొక్క యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలను అతను ప్రారంభిస్తూ ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి 21వ తారీఖు వరకు అంటే 11 రోజుల పాటు జరగనున్నాయి. సీఎం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా యాదాద్రికి వస్తున్న సందర్భంగా కూడా ఆలయ అధికారులు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఘనమైనటువంటి స్వాగత ఏర్పాట్లు కూడా చేసిన సందర్భంగా నెలకొందని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో యాదాద్రి పైకి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క దేవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలకు స్వస్తి వాచనంతో కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని రకమైనటువంటి ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రికి చేరుకున్న తర్వాత యాదాద్రిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాలను కూడా అతను ఆలయ అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా నిధులు అవసరం ఉన్నాయనే విషయాలు కూడా ఇప్పుడు చర్చకొచ్చే అవకాశం నుంచి కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా యాదాద్రికి సంబంధించేసి ఆ ప్రధాన ఆలయమైనటువంటి విమాన గోపురానికి సంబంధించేసి బంగారు తామ్ర పాత్రలు దానికోసం సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి స్వస్థ వాచనంతో రేవంత్ రెడ్డి ప్రారంభించేసి ఇక్కడ ఆలయ పరిసరాలను కూడా పరిశీలించే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా ఎలాంటి తలెత్తకుండా కూడా అధికారులు కూడా అన్ని రకమైనటువంటి ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్క్వాడ్ డాష్ స్క్వాడ్స్ తో కూడా పూర్తి స్థాయిలో ఆలయ పరిసరాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా భక్తులను మాత్రం కొండపైకి అనుమతించట్లేదు అధికారులు. 8 గంటల నుంచి 12 గంటల 11 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులను పైకి రాకుండా కూడా నిషేధించిన సందర్భం తెలుసుకుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పర్యటన కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా భక్తులను మాత్రం లోపలికి అలౌ చేయమని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అదేవిధంగా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆలయ పరిసర ప్రాంతాలను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు ఏమున్నాయని చెప్పేసి ఆలయానికి సంబంధించిన అధికారులతో అదేవిధంగా వచ్చే అధికారులతో కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రజెంట్ గా రేవంత్ రెడ్డి యాదాద్రి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే ఏమైనా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా రావడం జరిగింది. వారందరూ కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ప్రారంభించి ఇక్కడ మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. కొద్దిసేపట్లో అంటే యాదాద్రి చేరుకున్న తర్వాత ఈ విషయానికి సంబంధించి సీఎం మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలు కూడా ఒక ఆసక్తిని నిరేకించిందని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు. అదేవిధంగా యాదాద్రి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇంకా ఏమి ఇతర నిధులు ఏమైనా కేటాయించనున్నారా తదితర విషయాలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క అధికారులతో ముఖ్యంగా వైటీడీ అధికారులు కానీ యాదాద్రికి సంబంధించిన అధికారులతో కూడా అతను చర్చించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా అధికారులు చేసిన సందర్భం అయితే ఉంది. కొద్దిసేపట్లో యాదాద్రి కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించేసి ఇక్కడ ఈ రోజు నుంచి జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి స్వస్తి వార్షికంతో బ్రహ్మోత్సవాల్ని సీఎం ప్రారంభించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం తరఫు నుండి కూడా స్వామివారికి సమర్పించాల్సినటువంటి తలంబ్రాలు అయితే అదేవిధంగా పట్టు వస్త్రాలు పూర్తిగా రేవంత్ రెడ్డి ఇక్కడ
చెప్పే అవకాశం అయితే ఉంది. మొత్తంగా స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుండి బయలుదేరేసి ఖమ్మం జిల్లాకు చేరుకుంటాడు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం రామచంద్ర స్వామిని కూడా దర్శించుకుంటాడు. ఆ తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలో మాత్రం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. సుతాష్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. సర్వలోకైకపూజిత జగతాం క్షేమలాభాయ మహోత్సవమనుత్తమం కర్తుమిచ్ఛామి దేవేశ యభోః.